హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దళపతి వ్లాగ్స్. వార్ 2 సినిమాకి వెళ్తే బయలుదేరిపోయాం. అంతకంటే ముందు ఇక్కడ ఎన్టీఆర్స్ ఫేవరెట్ అండ్ హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ బిర్యానీ బావర్చీకి అయితే వచ్చేసాం. అక్కడ బిర్యానీ తినేసి మనమైతే వార్ 2 సినిమా హాల్కి అయితే వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ అన్న ఫేవరెట్ బిర్యానీ బావర్చీకి అయితే వచ్చేసాం. అన్న సినిమా అయిపోయాక కాల్ ఎగరేస్తావా? సక్సెస్ఫుల్గా సినిమా చూసైతే ఇంటికైతే వచ్చేసాం గైస్. ఈడు మా తమ్ముడు గైస్. ఇంకా సోదేది లేకుండా డైరెక్ట్గా సినిమా రివ్యూ గురించి చెప్పాలంటే సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. కంపేర్ టు కూలీ వార్ 2నే చాలా బాగా అనిపించింది నాకైతే. 75% ఆఫ్ ద మూవీ అయితే సూపర్ అయితే ఉంది గైస్. ఇంకో 25% ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించింది, చాలా స్లోగా వెళ్ళింది సినిమా అయితే. ఇంకా హీరో ఎంట్రీ సీన్స్ అయితే చెప్పుకోదగితే అయితే ఎన్టీఆర్ అయితే బాగా ఎంట్రీ అయితే మనకు పడింది కంపేర్ టు హితిక్ రోషన్. మెయిన్ వార్ ఫ్రాంచైజ్ అంతా హితిక్ రోషన్ అయినా ఆ వార్నంతా ఎన్టీఆర్కి ఇచ్చినట్టయితే హీరో ఎంట్రీ అయితే పెట్టారు గైస్. ఎన్టీఆర్ది అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఎన్టీఆర్ అన్న అయితే ప్రతి ఒక్క చోట హితిక్ రోషన్ అయితే డామినేట్ చేశాడు గైస్. ఎంట్రీలో కానీ ఎలివేషన్ షాట్స్ కానీ, ఒక్క ఎలివేషన్ షాట్ ఫైనల్ షాట్ తప్ప హితిక్ రోషన్కి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వలేదేమో అని అయితే నా పర్సనల్ ఫీలింగు. ఒక 2-3 ఎలివేషన్ షాట్స్ హితిక్ రోషన్ పెట్టుంటే కొంచెం సినిమా ఇంకొంచెం బాగా రన్ అయ్యేదేమో అన్నట్టు ఉండింది. ఫస్ట్ హాఫ్ సినిమా అయితే మీరు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఒక కార్ చేజ్, ఒక 2 ఫైట్లు ఉంటాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు గైస్. లేట్గా అయితే పోవద్దు సినిమాకి. ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా అయితే కంపల్సరీ చూడండి, ఖచ్చితం అంతే. ప్రీ ఇంటర్వెల్ అయితే మీరైతే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా అనేది కొంచెం స్లో అయ్యిద్ది. ఎందుకంటే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఎన్టీఆర్ వార్లోకి ఎట్లా వచ్చాడు, అసలు హితిక్ రోషన్కి ఎన్టీఆర్కి సంబంధం ఏందని చెప్పి ఒక చిన్న కథలాగా ఉంటుంది. అది కొంచెం స్లోగా అనిపించింది. దానివల్లే ఆ 25% సినిమా అనేది అయితే నాకు కొంచెం తగ్గినట్టయితే అనిపించింది. అది లేకుండా కొంచెం వేరే కథ రాసి వీళ్ళిద్దరు లింక్ పెట్టుంటే సినిమా కొంచెం వేరే లెవెల్లో కూలీని ఓవరాల్ డామినేట్ చేసి ఆల్రెడీ డామినేట్ అయితే చేసింది నా పర్సనల్ ఫీలింగు. ఇంకా కలెక్షన్స్ పరంగా రివ్యూస్ పరంగా వేరే వాళ్ళు ఎట్లా ఇచ్చారో నాకైతే తెలియదు. నా ఓవరాల్ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వార్ 2నే బాగుంది గైస్. మీరు సినిమా చూడాలంటే వార్ 2నే చూడండి కూలీతో పోలిస్తే. కూలీ ఏం చేశాడంటే మీరు ఒక భాషని మళ్ళీ రీక్రియేట్ చేసి కొన్ని కొత్త క్యారెక్టర్స్ పెట్టి మీకు లోకేష్ కనగరాజ్ చూపించినట్టయితే ఉంది. దాంతో పోలిస్తే వార్ 2 చాలా మేలు. కొత్త కాన్సెప్టు, కొత్త అరాచకం సృష్టించాడు. ఎన్టీఆర్కి అయితే తెలుగు ఫ్యాన్స్ బట్టలు చింపేసుకుంటారు, ఆ రేంజ్లో పడ్డాయి. ఎందుకంటే హిందీ సినిమాలో ఎన్టీఆర్ అన్నకి ఎలివేషన్ షాట్స్ కానీ ఇచ్చారు అంటే అది ఇంకా అక్కడే మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉందో తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది తెలుసుకోవచ్చు. అండ్ కంపేర్ టు సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే తెలుగులో అయితే లిప్ సింక్ కూడా కావట్లేదు గైస్. మీరు బాగా గమనిస్తున్నట్టయితే డ్యాన్స్ పరంగా ఓకే, కంటెంట్ చూసేదానికి అంతా బాగానే ఉంది. సాంగ్స్ అయితే వినడానికి కూడా నాకైతే అసలు వినబుద్దే కాలేదు. ఎన్టీఆర్ సాంగ్ అయితే బాగుంది గైస్. అది సైతాన్ సాంగ్ అయితే బాగా వచ్చింది. దాంట్లో అన్న చేసే పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ అంతా బాగుంది. ఇంకా కమింగ్ టు ఖైరాధ్వని అయితే యాజ్ యూజువల్ చాలా బాగుంది గైస్. మీరు చూడండి, నేను చెప్పలేను, మా ఇంట్లో వాళ్ళు చూస్తే వేస్తారు నాకు ఆ సీన్స్ అన్నీ చెప్తే. అదే గైస్ ఈరోజు అయితే వార్ 2 రివ్యూ. వెళ్ళే పని అయితే వార్ 2కి వెళ్ళండి, ఇట్స్ మై సజెషన్. కూలీతో పోలిస్తే వార్ 2నే చాలా బాగుంది. సినిమా చూడక ముందు దాకా అరే డిస్సాటిస్ఫాక్షన్తో సంధ్య దాకా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవికి వచ్చి ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్తో వెనక్కి రావాల్సి వస్తుందని భయపడ్డాను. ఆ మూమెంట్లో వార్ 2 అయితే కొంచెం సాటిస్ఫాక్షన్తో బయటకైతే తీసుకొచ్చింది. ఓకే గైస్, సీ యూ, సైన్ ఆఫ్.